ఏం జరిగినా కూడా కానీ మన మంచికే అనుకోవాలి. ఏదన్నా కానీ మనం అనుకుంటాం కదా, ఇలా చేసిండే బాగుండబ్బా, ఇలా చేద్దాం అనేసి అనుకున్నప్పుడు ఆ విషయం వేరేలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగిందనేసి బాధపడకుండా ఏం జరిగినా మన మంచికే అనేసి అనుకుంటే కనుక సరిపోతుందండి. అది మనకు అనుకూలంగా మార్చుకున్నామంటే సరిపోతుంది. ఎందుకన్నాను ఈ మాట అంటే కనుక, ఈరోజు ఒక విషయం అయితే జరిగిందండి. పొద్దున్నే నాకు తెలిసిన అక్క అనేది వచ్చింది. అక్క వచ్చేసి మధు ఈ ఈ బ్లౌజ్ కుట్టిస్తావా అర్జెంటుగా అని అయితే నాకు అడిగిందండి. చూడండి, ఈ బ్లౌజు ఈరోజు అయితే కనుక మిషన్ పని అయితే కనుక నేనేం పెట్టుకోలేదు. మా ఆయన సట్టు కుట్టేది అది కొంచెం పెండింగ్ అయితే ఉన్నది. సట్టు మొత్తం అయితే కుట్టేశాను. సైడ్లకు అనేది కుట్లు అనేది పూర్తిగా వేయలేదు. మా ఆయన వేసుకున్న తర్వాత ఒకవేళ జెంట్స్ ఏమవుతుంది అంటే కుట్లు చేయడం అయితే ఉండదు, ఒకటే కుట్టే ఉంటుంది కాబట్టి వాళ్ళది. ఇంకా ఆయన వేసుకొని కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది అంటే కనుక మిగతా కుట్టు వేద్దామనేసి అనుకున్నాను. అనేసి మా ఆయన వేసుకొని చూసి కొంచెం లూజ్ ఉంది భుజమ్మ, ఆయనతో అడ్జస్ట్ చేసేయి అనేసి అన్నాడు. ఇంకా సర్లే ఆ సట్టుని ఈరోజు పూర్తి చేద్దామనేసి అయితే ఇంకా ఈరోజు వేరే వాళ్ళవి ఎవ్వరివి కానీ కటింగ్స్ అలాగైతే ఇంకా పెట్టుకోలేదు. కటింగ్ అయితే ఇంకా ఎవరివి పెట్టుకోలేదు. కటింగ్ ఏం పెట్టుకోకుండా పప్పు పెట్టానండి. అది కుక్కర్ చుర్రుగా నచ్చింది. కటింగ్ ఏమేది పెట్టుకోలేదు. కటింగ్ కానీ కుట్టేటివి కానీ ఏం పెట్టుకోకుండా అది సట్టును రెడీ చేసేసి పక్కన పెట్టేసి తర్వాత నేను చూద్దామనేసి అనుకున్నాను. పద్దాకులు సెల్లుని ఎందుకు జరుపుతూ ఉన్నానంటే సెల్లు సొట్టగా పెట్టిందన్న నా ఫేస్ అంతా కళ్ళన్నీ మెలకన ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం ఎందుకులేండి అనేసి అయితే పని ఏం పెట్టుకోలేదు. కటింగ్ ఏం పెట్టుకోలేదు కానీ ఇంట్లో పని కొంచెం చేసుకున్నాను కదా, లేట్ అయిపోయింది. టైం 10:30 అయిపోయింది. అది ఆ టైంలో అక్క వచ్చి మధు ఇది అర్జెంట్గా కుట్టాలి, ఆల్రెడీ ఒక 3 బ్లౌజులు కుట్టించింది. ఆ బ్లౌజులు తీసుకుపోవడానికి వచ్చి ఇది అర్జెంటుగా కుట్టిస్తావా, రేపటికి కావాలంటాను, సాయంకాలానికి గుర్తించేసి వాళ్ళు తీసుకుపోతారు అంటే వేరే ఊరి వాళ్ళది, వాళ్ళ బంధువులది అని వేసి అడిగింది. అడిగితేనే అంటే మన దగ్గర డైలీ మనము మాట్లాడటం కుట్టించుకుంటుంటారు కాబట్టి మనం లేదు కాదు గుర్తు అనేసి అయితే కనుక ఏం చెప్పలేము. అందుకోసం అనేసి సర్లేక కుట్టిస్తాను అన్నాను. ఇంకా కుట్టిస్తాను అన్నాను కానీ దీనికి లైనింగ్ అయితే తెచ్చుకోవాలి కదా, అందుకోసం అనేసి గబగబా కొంచెం తినేసి బండి తీసుకొని నేను ఎప్పుడు లైనింగ్ తెచ్చుకునే అంకుల్ దగ్గరికి అయితే కనుక లైనింగ్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఒక ఆమె ఉన్నది, ఒక ఆమె ఉన్నదంటే పెద్ద ఆమె లేండి. ఆమె బ్లౌజులు బాగా కుట్టించుకుంటుందంట. అందరూ సరి కుట్టట్లేదు అనేసి ఒక సుమారుగా తీసుకుంది బ్లౌజు, లైనింగ్లో అది తీసుకుంది. అంకుల్కి బాగా పరిచయము. అట్లా అనేసి ఇంకా నేను బ్లౌజు అంకుల్ ఇది అర్జెంటుగా కావాలంటున్నారు, బ్లౌజు నాకు లైనింగ్ ఇచ్చేసేయండి కనుక నన్ను అడిగింది ఆమె, మీరు బ్లౌజులు కుడతారా అనేసి. నేను కుడతాను అండి బ్లౌజులు అనేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఏమైందంటే అంకులు నేను కుట్టించుకోవాలమ్మా, అందరు నాకు సరి కుట్టట్లేదు అనేసి అన్నారు. ఇట్లా చాలా బ్లౌజులు పాడు చేశారు, ఎంతమందికి ఇచ్చినా అందరు పాడు చేస్తూనే ఉన్నారు అనేసి అనింది. అని అంటే అవునా అక్క అన్నాను. మీ ఇల్లు ఎక్కడ అమ్మా అనేసి వచ్చినాక అడిగింది నన్ను. మీ ఇల్లు ఎక్కడ అంటే మా ఇల్లు పక్కనే అక్క అనేసి చెప్పాను. మ్యాక్సిమమ్ ఎంత ఏజ్ ఉన్నా ఆంటీ అని అయితే అన్నండి నేను. అంటే కొంతమంది ఆంటీ అంటే ఫీల్ అవుతారు, అందుకనేసి అక్క అని అంటే ఎంత పెద్దలైనా కూడా మా అమ్మ ఏజ్ అయితే ఉంటుంది, అయినా కూడా నేను అక్క అని పిలిచాను. కనేసి మీ ఇల్లు ఎక్కడ అంటే మన వీధి పక్కనే నేను లైనింగ్ తీసుకునేది. అంటే పక్క వీధే, ఇది మన వీధి అనుకోండి, ఇటు పక్క వీధిలోనే నేను లైనింగ్ తీసుకునేది. మెయిన్ రోడ్డు పక్కనే మన వీధి ఉండేది. అందుకోసం అనేసి అవునా ఆ పక్కదే అంటే అంకులు మన ఇంటికి ఎదురు కనిపిస్తూ ఉంటుంది షాప్ అనేది. అంకులు వాళ్ళ షాప్ మన ఇంటికి ఎదురుగా, అంటే మన ఇంటి ముందర ఒక ఇల్లు ఉంటుంది అటు తెలుస్తుంది. అంటే పక్క ఇల్లు అక్క అనేసి అయితే చెప్తానికి అమ్మ నా బ్లౌజులు కుట్టిస్తావా అమ్మ అనేసి అనింది. అంకుల్ ఉండి అమ్మాయి బాగా కుడుతుంది చూడు అనేసి అయితే చెప్పాడు. బాగా కుడుతుంది పొమ్మ అమ్మాయి అనేసి. ఇంకా యూట్యూబ్లో కూడా కుట్టి చూపిస్తుంటుంది అనేసి. అంటే యూట్యూబ్ గురించి నాకు తెలియదమ్మా, నా దగ్గర చిన్న ఫోన్ ఉంది అనేసి చిన్న ఫోన్ అయితే చూపించింది. యూట్యూబ్ గురించి ఏం లేక మీరు ఒకవేళ నాది కుట్టించుకోవాలంటే ఇంకా కుట్టిస్తాను, కానీ నేను ఒక బ్లౌజ్ కుట్టించుకోండి, ఇన్ని బ్లౌజులు అయితే వద్దు, ఒకటి కుట్టించుకొని మీరు వేసుకొని చూసి పర్ఫెక్ట్గా నాకు ఫిట్ అయ్యింది అంటేనాక అప్పుడు ఆ బ్లౌజులలో కుట్టిస్తాను అనేసి అన్నాను. ఒక బ్లౌజ్ ఇవ్వండి నాకు, ఇప్పుడు నేను తీసుకుపోయి ఒకవేళ మీకు ఫోన్ చేస్తానంటే ఇంకా లేదులేమ్మా మీ ఇంట్లో చూపించేసి మీ ఇంటి దగ్గరికి వస్తాను నేను అనేసి అనింది. ఇంకా నాతో పాటు అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసింది. ఇంకా సర్లే అనేసి మన ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చిన తర్వాత
బ్లౌజులు శారీస్ మొత్తం అనేది ఇక్కడే పెట్టేసింది, మన ఇంటి దగ్గరనే పెట్టేసి ఫస్ట్ ఒక 2-3 కుట్టులు ఇమ్మానింది. 2-3 వద్దులేక ఒకటి కుట్టించుకో, అది పర్ఫెక్ట్గా మీకు ఫిట్ అయినప్పుడే కుడతాను అంటే ఇంకా అది కాదులేమ్మా, ఎవరు బాగుంటట్లేదు, నువ్వే ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేయి అనేసి అనింది. అడ్జస్ట్మెంట్ అదేం లేదక్క, శారీ పాడైపోతుంది, బ్లౌజ్ పాడైందంటే కనుక మీకు నాకు ఇచ్చిన డబ్బులు వేస్ట్ అవుతాయి. నేను ఎవరికైనా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ కుట్టాను అంటే కనుక వాళ్ళు బాగలేదని ఫీల్ అయితే డబ్బులు ఇచ్చారంటే నాకు మనసులో అలాగే ఉండిపోతుంది. ఎందుకక్క మీరు తర్వాత ఒక బ్లౌజ్ కుట్టిస్తాను, మీకు కావాల్సింటే కొంచెం తొందరగానే కుట్టిస్తాను అనేసి అయితే కనుక చెప్పాను. తొందరగా కుట్టిస్తాను, ఒకవేళ వేసుకొని చూసి తర్వాత మీరు కుట్టించుకోండి అంటే కనుక సర్లేమ్మ అనేసి ఇంకా బ్లౌజులు పాల్చులు చీరలో పెట్టిపోయింది. పాల్చులు మనం వేయము, మనకు తెలిసిన అక్క ఉంది, అక్క అయితే ఇంకా వేసిస్తుంది అంటే ఇంకా అన్నీ మన దగ్గరకు వచ్చినాయి అనుకోండి, మన దగ్గరనే ఉంటాయి. వీళ్ళు కొంతమంది మనం పాల్చులు కుట్టమన్నాం అనుకోండి, వేరే వాళ్ళ దగ్గర పోయినా అంటే వాళ్ళు బ్లౌజులు కూడా కుడుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక బ్లౌజ్ ఈ అక్క మేము కుట్టిస్తామని వాళ్ళు అడిగారండి, ఇక ఆ పాల్చులే ఒకటి ఏం లే అనేసి ఇస్తారు. వాళ్ళు బాగా కుట్టారనుకోండి, మళ్ళీ ఈడికి ఆడికి పోవడం ఎందుకు, అన్ని పాల్చులు వెళ్ళి ఒక దగ్గరనే కుట్టించుకున్నాం అంటే బ్లౌజులు సరిపోతుంది కదా అనేసి అనుకుంటారు. అందుకని నేనే వేసిస్తానులేండి అనేసి చెప్పాను. అలా అనేది ఈరోజు నేను అనుకునే దానికన్నా కొంచెం మంచి జరిగింది. ఎందుకంటే కనుక మేబీ మనకు ఫిట్ అయ్యి మన బ్లౌజులు కరెక్ట్గా ఉంటే కనుక ఇలా మన దగ్గర కుట్టించుకున్నానంటే మనకు కొంచెం డబ్బులు వస్తాయి, మనకు పని ఉంటుంది. ఇప్పుడంటే ఖాళీగా ఉన్నానైతే ఏం అనట్లేదండి, ఎందుకంటే నేను ఖాళీ అంటే నాకు అస్సలు ఉన్నాను. నాకు యూట్యూబ్ పనో లేకుండా బ్లౌజుల్లో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది, లేకుండా అయితే నాకు అస్సలు ఉండను నేను. అందుకైతే నేను చెప్తున్నాను. ఇంకా చూడండి, ఇది బ్లౌజ్ డిజైన్ అనేది ఎక్కడ అక్కడ వేపించుకొని వచ్చిందండి. బ్లౌజ్ డిజైన్ కూడా అయితే ఇంకా నాకైతే తెలియదు, చూపిద్దామనేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇది డిజైన్ అంటే రౌండ్ నెక్ అండి, మామూలుగా ఇది వర్క్ మామూలుగా మిషన్ చేస్తారు కదా. అవి ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఒక్క జాకెట్ కూడా వర్క్ జాకెట్ కుట్టుకోలేదు, మీ అదేంది వేయించుకోను లేదు, అస్సలు రెడీమేడ్ దిగి ఎత్తుకోలేదు, వేయించుకోలేదు, నాకు ఇష్టం ఉండదు అంతే. ఇది ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బాయ్. ఇది కటింగ్ చేసుకుంటాను, ఇప్పుడే 1 గంట అయింది టైం.